పుచ్చుతలే. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. ఇప్పుడు ఒకే రకం పచ్చడి కాకుండా ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ అయితే ట్రై చేసేయండి. ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి. మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేయండి. టమోటో అండ్ దొండకాయలు, వంకాయ అండ్ బీరకాయ తొక్కు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, సాల్ట్ అండ్ ఆయిల్. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం జీలకర్ర, ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 10 పచ్చిమిర్చి వరకు మనం మిడిల్లో కట్ చేసుకొని ఆ ధనియాలు ఆ ప్యాన్లో అయితే మనం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చి టమోటా కూడా వేసి అవన్నీ మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద అయితే మనం ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. మన దగ్గర ఉండే ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తో ఈ పికిల్ అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. వెజిటేబుల్స్ అన్ని వేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకొని దాంట్లో చింతపండు యాడ్ చేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఆ వెజిటేబుల్స్ అన్ని. మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ అన్ని అయితే మనకి ఫ్రై అయిపోతాయి. తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మనం చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. పచ్చడి రోట్లో వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది గైస్. అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసేయండి మా అమ్మ మాటల్లో. వావ్, పచ్చడి వెరైటీగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా అన్నం కలుపుకుని తిని చూడండి, చేసుకుని. ఓకే, పచ్చడి మా బుజ్జమ్మకి అయితే చాలా నచ్చింది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్.